ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నిన్ను ఏర్పరచుకొనుననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని చిత్తంలో ఉన్నామని అధికారులు మనకి నమస్కారం చేసే రోజు వస్తుందంటే దేవుని సేవకులకి అధికారులు నమస్కరిస్తారండి. దేనికంటే దేవుడి సేవకుడు అంటే తీసేసినట్టు కాదండి. దేవుడి సేవకుడు చాలా ప్రాముఖ్యంగా ఉంటాడు. దేవుని సేవకుడు అంటే దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి మధ్యవర్తి ఉన్నాడండి. అంటే ఇప్పుడు సేవకులు ఎలా తయారైపోయి ఉన్నారంటే ఈ లోకంలో డబ్బు కోసమే సేవ చేస్తూ ఈ లోకంలో పలాన వాటి కోసమే సేవ చేస్తున్నారు కాబట్టి సేవకుల్ని నీచులుగా చూస్తున్నారు. అయితే సేవకుడి పని ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందంటే దేవుడు సేవకుల్ని ఎందుకు ఎన్నుకుంటాడంటే ఆయన సేవ చేసేదానికి ఎన్నుకుంటారు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరిచర్య చేసేదానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకునేదానికి రాలా. సేవకుడు కూడా పరిచర్య చేసేదానికి వస్తారు, దేవుడు వాక్యం బోధించేదానికి వస్తారు. అనేక ఆత్మని సర్వసత్యంలోకి నడిపించాలి. అనేక మంది నరకంలోకి పాతాళంలోకి అనేక మంది బిడ్డలు వెళ్తున్నారు. అలాంటి బిడ్డలు వెళ్లకుండా నా నిజమైన యేసుని తెలుసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సేవకులు బయలుదేరతారండి. అయితే కొంతమంది చివరి వరకు పరిశుద్ధంగా ఉంటారు, కొంతమంది మధ్యలో పడిపోయి దేవుడికి చెడ్డ పేరు తెచ్చే సేవకులుగా ఉంటారండి. అయితే అలాంటి మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో సేవ చేస్తామో మనకి ఎదురు దెబ్బలు తగిలినా కూడా దేవుడు ఒకరోజు అందరి అధికారులు మనకి నమస్కరించే రోజు ఖచ్చితంగా తీసుకొని వచ్చేటువంటి దేవుడు అండి. మనమేమో అలా తప్ప పని చేయటంలో మనము ఆత్మతో సత్యంతో నిజమైన దేవుని సేవిస్తున్న మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. సేవకులు ప్రాణాలు పోయినా కూడా దేవుడి నిమిత్తం పోగొట్టుకుంటే మనం పరలోకంలో దక్కించుకునే బిడ్డలుగా ఉంటాం. ఈ లోకంలో ప్రాణం దక్కించుకుంటే మనం పరలోకంలో పోగొట్టుకొని రెండవ మరణంలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సేవకుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యము అతను వాక్యానుసారంగా జీవించి ఇతరులకు చెప్పే సేవకులు ఉంటారండి. కొంతమందిని మనం చూసుకున్నప్పుడు వాళ్ళ లోపాలు పెట్టుకొని ఎదురు వాళ్ళకి వాక్యం చెప్తే అది ఎంత చెడ్డ పేరు ఉంటుందంటే నువ్వు అలా చేసావా, నువ్వు మాకెందుకు వాక్యం చెప్తున్నావని మనుషులు అతన్ని ఎదురు ప్రశ్న వేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని నామాన్ని ఘనపరిస్తే అధికారులు మనకి నమస్కారం చేస్తారు, రాజులు కూడా అర్థం చేసుకుంటారు. ఓయమ్మ ఈ బిడ్డ దేవుని సేవకుడు, దేవుడి బిడ్డని లేవనెత్తుకున్నాడు, ఈ బిడ్డ పక్షాన ఉండేది దేవుడు మాత్రమే అని మనం రాజులు ఆలోచన విధానం అలా ఉంటుందండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుని కనాను దేశంలోకి ఎలా నడిపించాడండి. అక్కడ ఉండేటువంటి మనం ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చాయి, అందరూ అంతమైపోయినా కూడా అదేవిధంగా దేవుడు ఎర్ర సముద్రంలో సమాధి కూడా చేసేసాడండి వాళ్ళందరినీ. అంటే దేవుడు యోబు గారి పక్షాన ఎంత నమ్మకంగా ఉన్నాడు. దేవుడికి వ్యతిరేకంగా ఈ లోకంలో ఎవరండి? శత్రువు సాతాను దేవుడికి పోటీయే రాలేదు. ఆ సాతాను యేసయ్య దూత చాలండి ఆ సాతాను అంతం చేసేదానికి. అయితే దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దానికి పాతాళ బలము, దానికి నరకము, దానికి కటిక చీకటని యేసయ్య ఫిక్స్ చేసేసాడు. అయితే మన జీవితము మనం పరిశుద్ధంగా ఉండాలా. మనము దేవుని సేవ ఆత్మతో సత్యంతో చేయాలండి. మనము బల నమ్మకమైన మంచి దాసుడని దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకునే బిడలుగా ఉండాలా. అదేవిధంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలా. మనం అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకోవాలా. అదేవిధంగా క్రైస్తవుడు కొవ్వొత్తి వలె మనము ఉండాలి. దేనికంటే మనల్ని మనం కరుగుతూ ఇతరులకి దేవుని వాక్యం అనే వెలుగునిస్తూ బిడలుగా ఉండాలి. క్రైస్తవుడు ఉప్పు అయి ఉండాలి. ఈ లోకంలో మనం భౌతికంగా మనం ఏదన్నా ఒక కూర తిన్నా ఆ కూరలో ఉప్పు లేకుంటే అసలు రుచే ఉండదు. కాబట్టి మనము ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఈ లోకానికి ఎంతో అవసరం. కాబట్టి మనం ప్రార్థన అనుదినము చేసేటువంటి బిడలుగా ఉండాలి. కాబట్టి పెద్ద పెద్ద అధికారులు మనకి నమస్కారం చేస్తారు, రాజులు కూడా గ్రహిస్తారు, ఓహో ఇతను దేవుని కుమారుడు, ఇతని పక్షాన దేవుడు ఉన్నాడని అప్పుడు ఉండేటువంటి రాజులు కూడా గ్రహిస్తారు. కాబట్టి మనము దేవుడికి లోబడి ఉండినట్లుగా ప్రార్థన.
మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. పెద్ద పెద్ద అధికారులు కానీ, పెద్ద పెద్ద రాజులు కానీ అయ్యా, మిమ్మల్ని తెలుసుకునే రోజు వస్తుందయ్యా. మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించే రోజు కూడా వస్తుందయ్యా. యేసయ్య, మీరు మీ బిడ్డని నిలవబెట్టుకుంటున్నారైతే మీ సేవకుడు మీకు లోబడే బిడ్డలుగా ఉండాలయ్యా. ఈ లోకంలో డబ్బు కోసము, ఈ లోకంలో మంచి పేరు కోసము, ఈ లోకంలో తిండికి జరగటం లేదని సేవ చేస్తున్నారయ్యా. యేసయ్య, కొంతమందిని చెప్పుకునేదానికి చాలా బాధాకరంగా ఉంటుంది. కొంతమంది సేవకులు యేసయ్య అపవిత్రమైన పాన్ పరాకులు అవి ఇవి కూడా వేసుకొని సేవ చేసేటువంటి బిడ్డలు, బూతులు మాట్లాడేటువంటి సేవ చేసేటువంటి వారు కూడా యేసయ్య, అలాంటి వారు సేవకి పనికిరారయ్యా. అదేవిధంగా ఈ లోకంలో వాళ్ళని ఎంత సేవ చేసినా కూడా యేసయ్య లెక్కింపబడు. ఏమనంటే వాళ్ళు అపవిత్రంలో ఉన్నారు. వాళ్ళు మీకు సేవ చేస్తున్నామని భ్రమపడుతున్నారు, కానీ తమ జీవితాన్ని మీకు సమర్పించుకోవాలన్నా తమ పాపాలు యేసయ్య మీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి మనస్తత్వము లేకుండా ఉందయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పాపాలు ఒప్పుకోవాలా. ప్రతి ఒక్క బిడ్డ పాపాలు మీరు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీరు కడుగుతారు. కాబట్టి మీరు నమ్మదగిన దేవుడు, మీరు శక్తిమంతుడు, మీరు ఆది సంపూర్తుడయ్యా. మీరు ఉన్నవాడు అనువాడునై ఉన్నాడయ్యా. మీరు వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నదేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడయ్యా. మేము ఈ లోకంలో మనుషుల్ని కాదు, ఈ లోకంలో అధికారులు, ఈ లోకాన్ని ఎవరిని ఆశ్రయించడంలా వాళ్ళందరూ సేవకుల దగ్గరికి వచ్చి నాకు అనారోగ్యం ఉంది ప్రార్థన చేయండి అని ఓన్లీ సేవకుల దగ్గరికి వచ్చి ఆధారపడే రోజు వస్తుందయ్యా. ఆ సేవకుడు ఒకటే మాట చెప్పాలి, నువ్వు నిజమైన దేవుని నమ్ముకో, నేను ఒట్టి మనిషినే, నా వల్ల ఏం కాదు, కానీ దేవుడి నామంలో అతనికి స్వస్థత ప్రకటిస్తారు, స్వస్థత మీరు తెస్తారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తెలుసుకునే రోజు కూడా వస్తుంది. కాబట్టి ఈ నామాన్ని మహిమపరిచే మంచి సేవ చేసేదానికి మాకు సహాయం చేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి, ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీన్ని తినిపోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంతలు ఇచ్చినాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.